రెండు చేతులు చెప్దాం. ప్రేలుడ హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప కనికరం బట్టి మనం సజీవులుగా ఉండి ఆయన సన్నిధిలో ఈ రీతిగా చేరి దేవుని గణపరిచే ఉన్నతమైన భాగ్యము మనకు దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరొకసారి రెగ్యులర్గా ఇంకొక 2-3 వారాలు మాత్రం ఒక శ్రేష్టమైన సత్యాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మరొకసారి రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చదువుదాం. 3వ అధ్యాయం. అందరూ త్రోవ తప్పి చాలా అందరూ త్రోవ తప్పి మనం త్రోవను గురించి కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నాం. మనమందరం కూడా త్రోవలో ఉన్నవారమే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు, పాపపు ఇచ్చలను బట్టి, కోరికలను బట్టి లోకంలో శాపగ్రస్తమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నేనే మార్గమును సత్యమును జీవము అని చెప్పి ఈ లోకానికి వచ్చి తన రక్తము ద్వారా ప్రతిష్ఠించిన ఒక మార్గములో మనము చేర్చబడ్డాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున చాలు. దేవుడు మనకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. మన మార్గము తప్పి తిరుగుతున్నప్పుడు, ఏకంగా మన మార్గాలను మనం చెరుపుకుంటున్నప్పుడు, దేవుడు ఏదేని తోటలో ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. అదేంటంటే ఆజ్ఞాపించిన మార్గం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అది పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఆజ్ఞాపించిన మార్గం, ఆజ్ఞాపించినది మార్గం అనే దాన్ని మనం ఏమని చెప్పుకుంటున్నామంటే దేవుడు ఉద్దేశించిన క్రైస్తవ జీవిత విధానం మార్గం అంటే. దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు ఏర్పరిచినటువంటి ఒక జీవిత ప్రమాణం మార్గము అంటే, త్రోవ అంటే. ఆ త్రోవ నుంచి వాళ్ళు తప్పిపోయారు. ఆజ్ఞను అతిక్రమించి దేవుడు ఏర్పరిచిన జీవిత విధానము నుంచి వాళ్ళు తప్పిపోయారు. అందుకని ఆ తోటలో ఉండకుండా వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. అయితే ఆదికాండం 6వ అధ్యాయంలో చదువుతాం. మొత్తం ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా అక్కడ చదువుతాం. ఒక 6వ అధ్యాయం ఆదికాండం. మొత్తం మనుషులు తమ మార్గములు చెరుపుకొని చుండిరి. 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. చూడండి, దేవుడు చూసినప్పుడు ప్రజలు వాళ్ళకి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా కోరుకున్నట్లుగా తమ మార్గాలను చెరుపుకున్నారంటే అర్థం ఏంటి? వెళ్తున్న దారిలో కంప వేసుకోవడమా, రాళ్ళు పెట్టడమా? కాదు కదా. మార్గము అంటే ఏం చెప్పుకున్నాం? జీవిత విధానం. దేవుడు నిర్దేశించిన జీవిత ప్రమాణం ఒక మార్గం. చెరుపు వేసుకున్నారు. ఊహంతా కూడా చెడ్డదిగా మార్చబడింది. దేవుని యందు భయభక్తులు లేనటువంటి స్థితిలో, తమను తాము హెచ్చించుకునే స్థితిలో, ఆకాశమనంటే ఒక మహానగరాన్ని కట్టి మనం గొప్ప పేరు సంపాదించుకుందాము అని దేవుని కంటే హెచ్చించుకున్న ఒక జనాంగము. అలాంటి భయంకర పరిస్థితిలో దేవుడు జల ప్రళయము ద్వారా ఆ చెరుపుకున్నటువంటి మార్గాన్ని మొత్తాన్ని కూడా, ఆ మార్గస్తులను, అక్కడ జనాన్ని దేవుడు నాశనం చేసినట్టుగా మనం చూస్తాం. భూలోకం మీద ఉన్న సమస్త శరీరులు, ఒకరు కాదు, ఒక జాతి కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ప్రతి ఒక్కరు కూడా వివిధ మార్గాలను ఏర్పరచుకొని ఇష్టానుసారంగా
వాళ్ళు దేవుని దగ్గరకు వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. కానీ క్రైస్తవ మార్గం ఆయనే దిగి వచ్చి మనకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనుషులు ఏర్పరిచిన మార్గం కాదు, మనుషులు వెతికిన విధానం కాదు, దేవుడే దిగివచ్చి ఏర్పరిచిన ప్రతిష్ఠించిన మార్గం ఇదే. క్రైస్తవుని యొక్క మార్గం, క్రైస్తవ యొక్క జీవిత విధానం అనేకులకు ఆదర్శపాయంగా ఉండి దేవుడు ఉద్దేశించిన దాన్ని రాజ్యాంగాలుగా మార్చబడిన చరిత్ర బైబిల్కి ఉంది. కారణం ఏంటంటే అంత ఉన్నతమైన స్థితిలో ఒక మనిషి బ్రతకడానికి కావలసిన దిశానిర్దేశాలు బైబిల్లో ఇవ్వబడ్డాయి. మనిషి సంతోషంగా జీవించడానికి, క్షేమంగా జీవించడానికి, అది ఏ విధంగా అయినా సరే, ఫిజికల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, ఇంటలెక్చువల్గా కావచ్చు, ఎలాగైనా సరే ఈ లోకంలో ఒక వ్యక్తి బ్రతకడానికి కావలసినట్టే విధి విధానాలన్నీ కూడా దేవుడు నిర్దేశించాడు, దేవుడు ఉపదేశించాడు. ఆ ఉపదేశాన్ని దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్త మానవాళి చెరుపుకున్న తర్వాత కొంతకాలం ఒకవేళ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ దేవుడు తన మార్గాన్ని బయలుపరచలే. నువ్వు నిందారహితంగా ఉండు అంటే ఆయనకి ఎలా ఉండాలో తెలియలా. అలా ముందే దేవుడు నిర్దేశిస్తే హాగరుని తెచ్చుకునేవాడు కాదు, తిప్పలు పడేవాడు కాదు, చాలా జాగ్రత్తగా ఉండేవాడు. కానీ నిందారహితంగా బ్రతికి దేనికి లోబడి నీతిమంతుడికి పేరు పొందిన తర్వాత దాదాపుగా మనం చదువుకుంటాం ఒక 2000 సంవత్సరాల తర్వాత, అంటే సృష్టి జరిగిన తర్వాత దేవుడు తన ఒక మార్గాన్ని సర్వ మానవాళికి నియమించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేరణ, హల్లెలూయా. అందుకని నియమించిన మార్గం ఏంటి? మార్గాన్ని దేవుడు నియమించాడు. ఆ మార్గంలో నివసించడానికి దేవుడు తన ప్రజలను విడిపించాడు. గమనించండి, మీరు పాపము నుండి విడిపించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గంలోకి వచ్చిన వారు. ఆ స్పృహ, ఆ జ్ఞానము, ఆలోచన లేకుండా భక్తి చేస్తే మీరు ఎలాంటి వాళ్ళు అంటే ఆ మార్గంలో ఉన్న గుడ్డి వాళ్ళు. యేసు ప్రభు మార్గంలో వెళ్తుంటే ఒక పుట్టు గుడ్డివాడు ఎక్కడున్నాడు? మార్గంలో. త్రోవ పక్కన కాదు, త్రోవ పక్కన ఒకడున్నాడు, మార్గంలో ఉన్నాడు. అందుకే ప్రశ్నించాడు, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరయ్యా అని వాళ్ళు ప్రశ్నించారు. మార్గం అంటే గుడ్డివాడు అంటే త్రోవ ఎరగనివాడు, దేవుని ఆజ్ఞలు గమనించిన వాడు. ఎవడు గుడ్డివాడు అంటే తన సహోదరుని దేశించాడు గుడ్డివాడుని వాక్యం చెప్తున్నప్పుడు. అంటే ఆ త్రోవలో ఉన్నవారు గుడ్డివాళ్ళు ఎవరు? హృదయంలో ద్వేషం ఉంచుకొని, హృదయంలో మత్సరం ఉంచుకొని, హృదయంలో కపటం ఉంచుకొని ఆ మార్గంలో బ్రతుకుతున్నాం, ఆ మార్గంలో ఆయన వెనక నడుస్తున్నాం, ఆయనకు ఎదురుగా నడుస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా గుడ్డివాళ్ళు. అంటే మార్గంలో కూడా గుడ్డివాళ్ళు ఉన్నారు, భ్రమలో బ్రతుకుతున్నారు. మేము మార్గంలో ఉన్నాం, నాకేం కనిపించట్లేదు, ఏమీ కనిపించవు, ఆయన ఆజ్ఞలు కనిపించవు, నీతి కనిపించదు, సత్యం కనిపించదు, యథార్థతకు బ్రతికే విధానం ఏమీ కనిపించదు. కారణం ఏంటి? వాళ్ళ గుడ్డితనం, వాళ్ళ యొక్క మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? గుడ్డితనం కలగజేస్తుంది. అది వాళ్ళు గుడ్డివారం అంటే ఒప్పుకోరు. కానీ మార్గంలో మాత్రం మేము ఇంకా అలాంటి వాళ్ళు దారి చూపితే ఎక్కడికి వెళ్తారు? గుడ్డివాడికి దారి చూపితే గుంటలు పడతాడని యేసుప్రభు అన్నాడు. అందుకనే అందులైన మార్గదర్శకులారు, మీరు సరిగ్గా మార్గం చూపెట్టలేదు. అందరూ కూడా చెరుపుకున్నారు, అందరూ కూడా చెడిపోయారు. అలాంటి పరిస్థితులలో ఇజ్రాయెల్ పక్షాన ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఆ పాప స్థితి నుంచి, ఆ పాప బానిసత్వం నుంచి వారిని విడిపించి వదిలిపెట్టలే. గమనించండి, ఎన్నోసార్లు మీకు మళ్ళీ గుర్తు చేసేది, ఐగుప్తు దేశంలో తమ వెట్టి పనులను పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరినప్పుడు, తమను కష్టపెట్టు వారిని పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరినప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు, విని విడిపించాడు. విడిపించి వదిలిపెట్టాడా? ఈరోజు చాలామంది కోరుకునేది అది, విడిపించబడాలని కోరుకుంటారు. కానీ విడిపించబడిన వారు ఒక మార్గము గుండా ఒక సురక్షితమైన ప్రదేశానికి నడిపించాలని దేవుడు వారిని విడిపించాడని సత్యాన్ని మర్చిపోతున్నారు. అది బాధ కలిగింది యేసయ్య, శ్రమ ఉంది యేసయ్య, ఇబ్బంది ఉంది యేసయ్య, విడిపించు ప్రభా, విడిపిస్తాడు. విడిపించిన తర్వాత మందిరానికి రాడు. శ్రమ ఉన్నంతసేపు, ఇరుకున్నంతసేపు, బాధ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు యేసయ్య అని వెంటబడతారు, అడుగుతారు. అడగని వాళ్ళు ప్రతి ఒక్కరిని అయ్యా మా గురించి ప్రార్థించు,
మా కుటుంబానికి చాలా సమస్యలు అయ్యా. సరే, దేవుడు విడిపించాడు. దేవుడు కరుణించి నీ ప్రార్థన విని దైవ సేవకుడిని పంపించి విడిపించాడు. వాట్ నెక్స్ట్? ఏంటి తర్వాత? ఇంకా విడిపిస్తే విచ్చలవిడిగా బ్రతకడమా? గమనించండి, పాపము నుంచి, పాప బానిసత్వము నుంచి, శాపము నుంచి నిన్ను మనల్ని విడిపించింది ఆయన ఒక సురక్షితమైన ప్రదేశానికి నడిపించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆ మాట కానీ చదివితే, ఒక మాట చదువుదాం. ఆ కీర్తన గ్రంథం 79వ అధ్యాయం చూడండి, 77 కానీ 70. అక్కడ ఆయన సురక్షితమైన ప్రదేశమునకు వారిని, నివాసపురం ఉండున్నట్లుగా వారిని నడిపించును అనే మాట. వారొక నివాసపురము చేరునట్లుగా డెబ్బై 78వ అధ్యాయం 52 ఒకరు చూడండి. చాలు. అంటే ఇక్కడ 78, 80 వచనాల్లో వారొక నివాసపురము చేరినట్లు సురక్షితంగా వారిని నడిపించను అనే మాట 78, 14 వచనం చూడండి. 78, 14. చాలు, త్రోవ చూపించాడు. తర్వాత కనిపించిందమ్మా ఎందుకు వారిని విడిపించాడు? 107వ అధ్యాయం, కీర్తన గ్రంథం 107వ అధ్యాయం, కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 7వ వచనం. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నా వైపు చూడండి. దేవుడు విడిపించి వదిలిపెట్టలేదు. ఏంటంట? విడిపించి వదిలిపెట్టలేదు. మనుషులకు మనస్తత్వం విడుదల పొందాలని కోరుకుంటారు, కానీ దేవుడు మాత్రం విడిపించి వదిలిపెట్టకుండా విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించుటకును దిగి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడిపించబడిన వారు ఒక సురక్షితమైన నివాసపురానికి చేరునట్లుగా నడిపించడానికి ఆయన దిగి వచ్చిన దేవుడు. అంటే ఇప్పుడు ఐగుప్తు దేశంలో శ్రమలో, బాధలో, దుఃఖంలో, వేదనలో, కష్టంలో, కన్నీళ్ళలో, అవమానంలో, నిందలో బాధపడుతున్న వారు నిట్టూర్పులు విని చూసి ఆ దుఃఖం నాకు తెలిసే ఉందని చెప్పి దిగి వచ్చిన దేవుడు విడిపించాడు. విడిపించి వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా ఏం చేశాడు? వారిని నడిపించాడు. ఎక్కడి? ఒక చక్కని నివాసపురం ఆయన ఏర్పరచుకున్న, ఆ నిర్దేశించిన ఒక శ్రేష్టమైన మంచి స్థలానికి, వారిని నివాసపురానికి చేరునట్లుగా వారిని దేవుడు నడిపించడానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలాడు, హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడ్డ నీవు ఈ మాట గుర్తుపెట్టుకో. నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత నీ మార్గం ఒకప్పుడు చెరుపుకొని ఇష్టానుసారంగా లోకంలో నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికను నీవు ఆ మార్గం నుంచి క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గంలోకి నిన్ను ఆయన రక్తం వలన ఉచితంగా చేర్చాడు. ఈ మార్గములో ఆయన ఆజ్ఞలను అనుసరించి దేవుడు ఉద్దేశించినట్లుగా ఆ మార్గంలో మనం నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేరణ, హల్లెలూయా. ఆయన విడిపించి వదిలిపెట్టకుండా ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు, ఒక త్రోవను సిద్ధం చేశాడు. ఈ త్రోవలు కూడా మీరు నడవండి అని చెప్పి ఆయన వదిలిపెట్టలే. వారు ఒక నివాసపురము చేరునట్లుగా
చక్కని త్రోవను వారిని దేవుడు నడిపించెను. ఆయన ముందుండి నడిచాడు. ఆయన ముందుండి నడిచాడు. మీరు కానీ నిర్గమకాండం 13వ అధ్యాయం, నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం చదువు. చాలు చూడండి, ఇక్కడ మనం చదివిన దాంట్లో 2 పదాలు పట్టుకోండి. త్రోవలో వారిని నడుపుటకు ఉందా లేదా ఆ మాట? త్రోవలో వారిని నడుపుటకు. తర్వాత నడుపుటకు వారికి ముందుగా నడిచిన అనే మాట ఉందా? దీనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. అంటే విడిపించిన దేవుడు వదిలిపెట్టకుండా దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచి ఆ మార్గము గుండా ఇదే మార్గము, దీనిలో వెళ్ళండి అని చెప్పకుండా వారికి ముందుగా ఉండి, ఎట్లా ఉన్నాడు వారికి ముందుగా, ఏ విధంగా వారిని ముందు నడిపించాడు? పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీవు క్రైస్తవ మార్గానికి వచ్చిన తర్వాత, క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత, యేసు క్రీస్తు నమ్మాను అనే అనుభూతిలోకి వచ్చిన తర్వాత ఆయనే నీకు ముందుగా ఉండి అని నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిర్దేశించిన మార్గం, ఆయన ఏర్పరిచిన మార్గం. మనం నిర్గమకాండంలో కూడా 14వ అధ్యాయంలో చూస్తాం, ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆయన నిర్దేశించి ఆ మార్గం గుండా నడిపించినట్టుగా మనం చూస్తాం. ఏ మార్గం గుండా వెళ్తే మళ్ళీ లోకానికి దగ్గర అవుతారో దానికి దూరంగా నడిపించినట్టుగా మనం అక్కడ చదువుతాం. మీరు కానీ నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ అధ్యాయం చదువు. నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది. ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుతారేమో అనుకొని ఫిలిష్తీయుల దేశ సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే ఎట్లా నడిపించాడు? 18వ వచనం. అయితే దేవుడు ప్రజలు చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. విడిపించిన వారిని ఎట్లా? అరణ్య మార్గం గుండా నడిపించాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. విడిపించిన వారు అరణ్య మార్గం గుండా. ఎందుకు? వీళ్ళు ఒకవేళ ఐగుప్తుకు దగ్గరగా వారు యుద్ధం చేస్తూ ఉంటే మళ్ళీ మనసు మార్చుకొని మాకెందుకు ఈ కష్టాలు, ఈ బాధలు ఎందుకు, అక్కడే ఉంటే బాగుండు అని ఎక్కడ మళ్ళీ ఐగుప్తుకు తిరిగిపోతారేమో అనుకొని చుట్టూ దారియగు అరణ్య మార్గాన వారిని నడిపించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. ఇది అరణ్య మార్గం కదా, అందుకని అపోస్తుల కార్యాలు అరణ్యములో ఉన్న సంఘము అని రాయబడి ఉంది. ఎక్కడుంది సంఘం? అరణ్యములో. ఇప్పుడు ఈ అరణ్యము మార్గం గుండా వెళ్ళాలని ఎవరు నిర్దేశించారు? ఎవరు నియమించారు? దేవుడే నియమించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. మీరు కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే వింటే ఆ ఫ్లో వెళ్తుంది. లేదా మీరు వినట్లేదు, అట్లా ఇట్లా చూస్తున్నారనుకోండి, నా అటెన్షన్ దెబ్బతిందనుకోండి, ఆత్మ ప్రేరేపణ సరిగా రాదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. వీరు దేశానికి దగ్గరగా ఉంటే యుద్ధం చేయాల్సి వస్తే మనసు మార్చుకుంటారేమో, కష్టాలు ఇబ్బందులు పడి మళ్ళీ ఈ కష్టాలు ఎందుకో, ఈ బాధలు ఎందుకో అని తిరిగి ఐగుప్తులోకి వెళ్తారేమో అని అరణ్య మార్గం గుండా నడిపించాడు. మీరు ఇక్కడ అర్థం చేసుకునే పాయింట్, అరణ్యంలో ఏం దొరుకుతాయి? ఏం దొరకవుగా, ఏముంటాయి అక్కడ? అరణ్యము అంటే ఏమీ దొరకని ప్రదేశం. అరణ్యం అంటే అది నిర్జన ప్రదేశం కాదు, భయంకరమైన ప్రదేశం. అది ఎడారి మాత్రం కాదు, ఎప్పుడు ఏ ఆపద ఏమి సంభవిస్తుందో మనము అర్థం చేసుకోలేని ఒక భయంకరమైన ప్రదేశం అరణ్యము అంటే. అలాంటి ప్రదేశం గుండా దేవుడే నిర్దేశించి, అంటే మీరు గమనించండి, మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడిన వారిని అరణ్యము గుండా దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అరణ్యము గుండా దేవుడు వారిని వదిలిపెట్టలా. మీరు పట్టుకోవాల్సిన పాయింట్ ఇదిగో, ఈ అరణ్యం గుండా ఇటు వెళ్తే ఇది వస్తుంది, ఈడ వెళ్తే ఇలా ఉంటుంది, అక్కడ ఉంది, అక్కడ నీళ్ళు తాగండి. ఎవరైనా ఒకవేళ కొత్త వాళ్ళకు మన పిల్లల్ని ఏదైనా ఊరికి పంపిస్తుంటే ఏం చేస్తాం? ఎన్ని రకాలుగా చెప్తాం?
అక్కడ దిగండి, ఇక్కడ ఈ హోటల్లో తినండి, అక్కడ మిగతా వాళ్ళు అక్కడ తాగొద్దు, అది బాగాలేదు, ఇక్కడ ఆటో పట్టుకో, ఈ నుంచి ఈడికి వెళ్ళు, ఇన్ని రకాలుగా చెప్తుంటా. మావాడికి అదే చెప్తూ ఉంటా, ఎవరికైనా చెప్తుంటా. అట్లా చెప్పి వదిలిపెట్టలే. అరణ్య మార్గము గుండా నడిపించడానికి సిద్ధపడిన దేవుడు అరణ్యంలో వారితో కూడా ఉండడానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలాడు, హల్లెలూయా. ఒకవేళ మారు మనసు పొందిన తర్వాత నిన్ను దేవుడు అరణ్య మార్గం గుండా నడిపించాల్సి వస్తే ఆయనను వదిలిపెట్టే దేవుడు కాదు, ఆయనే ముందుండి నడిచే దేవుడు, ఆయన ముందుండి నడిపించే దేవుడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నన్ను నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు నా ముందు ఆయన ఉంటున్నాడు అనే ధైర్యాన్ని గుండెలని నింపుకో. ఈ రోజులో ఆ ధైర్యం లేదు. అరణ్యంలో ఏమి ఉండవు, కానీ అన్నిటినీ సమృద్ధికి ఇచ్చే దేవుడు. ఈ 40 ఏండ్ల కాలంలో వాళ్ళు వండుకున్నారా, కష్టపడ్డారా? దేవుడికి లోబడితే అన్నిటిని దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రేరణ, హల్లెలూయా. సో అంటే సర్వమానవాళి మార్గమును చెరుపుకున్న తర్వాత ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకొని ఆ జనాంగము ద్వారా సర్వ మానవాళి నడవడానికి ఆమోదకరమైనటువంటి సురక్షితంగా నడవదగినటువంటి ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరిచి ఆ మార్గం గుండా తన ప్రజలు నడిపించి ఆ మార్గాన్ని మోషేకు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మోషేకు తన మార్గమును తెలియజేసును అని 103వ కీర్తనలో ఉంటుంది. మోషేకు తన మార్గం తెలియజేసి ఆ మార్గము గుండా వారు ఒక నివాసపురం చేరినట్లుగా దేవుడు ఆయన దగ్గరగా ఉండి ఆయనే ముందుండి నడిపించుటకు ముందుగా దిగి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే క్రైస్తవ మార్గంలోకి వచ్చిన వారు, క్రీస్తును అనుసరించడానికి సిద్ధపడిన వారు, యేసు క్రీస్తు యొక్క రక్తంలో ప్రతిష్ఠించబడిన రక్తంలోకి వచ్చి ఆ మార్గం గుండా దేవుని సన్నిధికి చేరాలని ఆశపడే వారితో ఎవరుంటారో ఆయన ఉంటాడు. ఆ నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు, వదిలిపెట్టే దేవుడు కాదు. నీ ముందు ఉన్న ప్రతి పర్వతాన్ని సదును చేస్తాడు, ప్రతి లోయను పూడుస్తాడు. అందుకనే ప్రాకారములు పడగొట్టు వారు వారికి ముందుగా పోవునని బైబిల్లో రాయబడింది. నీ ముందు నడుచువాడు నీ దేవుడని యెహోవా అని రాయబడింది. నీకు ముందుగా అంటే ఏది వచ్చినా ఏమి వచ్చినా సరే ముందు ఆయన దాటుకొని నీ దగ్గర రావాల్సింది, కానీ నువ్వే భయపడిపోతావు. అంటే ఈయన ఏర్పరిచిన మార్గంలో కష్టం ఉంది. ఏముంది ఏమ్మా? మనకి ఇష్టం లేని పదం అదొకటే, కష్టం అనేది ఇష్టం లేదు కదా. ఎప్పుడు ఈ శ్రమలే. అది వచ్చే వారం క్రైస్తవుని యొక్క అంటే యేసు క్రీస్తు నడిచిన మార్గం మనం ఎలా నడవాలో అది ధ్యానం చేస్తే ఓహో ఇట్లా ఎవరు ఉంటారండి అనిపిస్తుందేమో. అది వచ్చే వారం చూద్దాం దేవుని చిత్తం అయితే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలడ్, హల్లెలూయా. ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు, సిద్ధపరిచిన మార్గంలో నీతో కూడా ఉంటాడు. ఈ మాట హృదయంలో ఉంచుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలడ్, హల్లెలూయా. ధైర్యంగా నువ్వు చెప్పగలవా? నడిపించడానికి నా దేవుడు దిగి వచ్చాడు, నాతో కూడా ఉంటాడు. అది అరణ్యమైనా సరే ఆయన తన రెక్కల మీద నన్ను మోయడానికి నా దగ్గరకు వచ్చిన దేవుడనే ఆ ధైర్యం నీ గుండెల నిండా నువ్వు నింపుకోవాలి. అదే విశ్వాసం. ఆయన నియమించిన మార్గంలో ఆయనే ఉండినా, బాగా అర్థం చేసుకోండి, ఆయనే ఉండినా, ఆయనే నడిపిస్తున్నా, ఆయనే ముందు ఉండినా అంత ఈజీగా అయితే ఏమీ లేదు. అర్థమవుతుందా నా మాటలు? ఇప్పుడు విడిపించాడు, దిగి వచ్చాడు, నడిపించడానికి వచ్చి మన ముందు ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. చాలామంది అనుకుంటారు దేవుడు మనతో తోడుగా ఉన్నాడు, ఏం కష్టాలు రావు, ఇబ్బందులు రావు అనుకుంటారు. కాదు, వస్తాయి. కానీ మనతో ఎందుకు ఉంటున్నాడంటే వాటన్నిటి నుంచి విడిపించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటన్నిటి నుంచి తప్పించడానికి నీకు ముందుగా నడిచే దేవుడు, నీతో కూడా ఉండే దేవుడు. ఎందుకంటే రావు అని కాదు, వస్తాయి. రకరకాల సమస్యలు, బాధలు, ఇరుకులు వస్తాయి. వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి సురక్షితంగా ఆయన సన్నిధికి, లేకుంటే దేవుడు నీకు నిర్దేశించిన ఒక స్థలానికి నిన్ను చేర్చడానికి ఆయన నీతో ముందుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాతో ఉన్న దేవుడు అని చెప్పండి. మన నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు నాతో ఉన్నాడని చెప్పండి. ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈయన నియమించిన ఈ మార్గంలో మోషే తన మామతో అంటాడు,
మోషే ఏమంటాడు, తన మామ వీళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత ఇంకా పాలు తేనెలు ప్రవహించి దేశానికి ఉన్నారు అని చెప్పగానే మామ వచ్చి వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళతో వస్తాడు. వాళ్ళతో వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మోషే ఏమంటాడంటే, ఒక మాట చదువుదాం చూడండి. 18వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 18వ అధ్యాయం. నేను చదువుతాను చూడమ్మా. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తులకును చేసినదంతయు మామకు చెప్తున్నాడు. మోషే తన మామకి ఏం చెప్తున్నాడు? యెహోవా ఇశ్రాయేలు కొరకు ఏం చేశాడో, ఫరో కొరకు ఏం చేశాడో అంతయు చెప్తూ, త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును, ఏంటంటే త్రోవలో వారికి వచ్చిన కష్టం యావత్తును, ఈ త్రోవలో వారికి కష్టపడ్డారని మోషే చెప్తున్నాడు. దేవుడు నియమించిన త్రోవ అయినా, దేవుడు ఆ మార్గంలో వెళ్ళాలని నియమించినదైనా, ఆ మార్గాన్ని మోషేకు దేవుడు విశదపరిచిందైనా తెలియజేసిందైనా, ఆ మార్గం గుండా నడిపిస్తున్నప్పుడు మోషే కష్టపడినట్టుగా బాధపడినట్టుగా మనం వింటూ ఉంటాం. ఇప్పుడు ఆ మాట ఆయన స్వయాన తన మామతో చెప్పాడు, మేము ఈ త్రోవలో పడిన యావత్తు కష్టమును అంటాడు. ఏమంటాడు? యావత్తు కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే కష్టం యావత్తులో నుంచి దేవుడు విడిపించాడు. అందుకే దేవుడు నీతో పాటు నీ మార్గంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతో దేవుడు ఉంటే నిన్ను విడిపిస్తాడు. దేవుడు నీతో ఉంటే నిన్ను కాపాడుతాడు. ఆయన నిర్దేశించిన మార్గంలో నీవుంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటాడు. ఎవరినైనా సరే మనం ఎక్కడికైనా తీసుకెళ్ళారా, నాతో పాటు రా, నేను తీసుకెళ్తాను అన్నప్పుడు సరే అని మనం అనుసరిస్తున్నప్పుడు యాజ్ ఎ లీడర్గా కావచ్చు, లేకుంటే ఆ రెస్పాన్సిబిలిటీ అంతా ఏంటి, మనమే ముందుండి ఏమి కావాలి, ఎక్కడ ఏముండాలి అన్నీ కూడా వాళ్ళకు ఇస్తూ చూపిస్తూ తీసుకెళ్తాం కదా. అట్లానే దేవుడు అరణ్య మార్గం గుండా వీళ్ళు వెళ్ళాలని మార్గాన్ని నిర్దేశించి నియమించి మోషేకు తెలియజేశాడు. అయితే ఆ మార్గంలో కొన్ని కష్టాలు వచ్చాయి. మోషే అంటాడు, ఈ మార్గంలో వచ్చిన యావత్తు కష్టంలో నుంచి ఆయన మమ్మల్ని విడిపించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రియులారా, హల్లెలూయా. దేవుడు మనల్ని విడిపించే దేవుడు, పాపం నుంచి విడిపించే దేవుడు. ఆయన మార్గం గుండా మనం నడుస్తున్నప్పుడు కూడా వచ్చే కష్టాలలో నుంచి, ఇరుకులలో నుంచి, ఇబ్బందులు అన్నిటిలో నుంచి కూడా ఆయన మనల్ని విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కష్టాలు వచ్చాయి వాళ్ళకు? మార్గం గుండా దేవుడు ఉన్నాడు కదా, ఏం కష్టాలు వచ్చాయి? మీరు ఈ 14వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయంలో కానీ చదివితే ఒక 5-6 రకాలైన కష్టాలు వచ్చాయి. అవి కూడా నేను 5-6 నిమిషాల్లో క్లుప్తంగానే క్లియర్గా చెప్తాను. వాటిని ఎలాబరేట్ ఏం చేయను. ఒకటి, ఏం కష్టం? విడిపించబడగానే 14వ అధ్యాయం నిర్గమకాండం 14వ అధ్యాయం 10-12 వచనం. ఫరో సమీపించుచుండగా చాలు తామ వెనుక వచ్చుట చూచి భయపడ్డారు. ఇప్పుడు ఏదైతే వదిలిపెట్టామో అనుకున్నారో అదే భయపెడుతూ తరుముతుంది. చాలామంది జీవితాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోగం వచ్చింది, కష్టం వచ్చింది, దేవుడు విడిపించాడు, దేవుని మందిరానికి వచ్చారు, కాస్త కొన్ని రోజులకు మళ్ళీ అదే రోగం వస్తే బాధేస్తుంది. మొన్నటిదాకా అక్కడే అనుభవించాం కదా, ఇదే స్థితి అనుభవించాం కదా, ఇలానే ఉన్నాం కదా, మళ్ళీ అదే, అసలు ఇంక అక్కడే ఉంటే సరిపోయేది కదా అన్నట్టుగా. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు ఎదుర్కొన్న మొదటి కష్టం ఏంటంటే, దేవుడు వారికి ముందు నడిపిస్తున్నా వారు ముందు వెళ్తున్నప్పుడు మొదటి ఎర్ర సముద్రం వచ్చింది, చుట్టూ అరణ్యం ఉంది, త్రోవ కనిపించలా. ఏంటి ప్రభు ఇట్లా నడిపించాడు, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, ఎట్లా వెళ్ళాలి అనే భయంతో ఉన్నప్పుడు వెనక ఎవరు వచ్చారంటే ఫరో సైన్యం వస్తుంది, తరుముతున్నారు, మధ్యలో చిక్కుపడిపోయారు. అరే ఇక్కడ మేము చావడానికైనా వెంటనే ఏం చేస్తున్నారు? 10వ వచనంలో మనం చదివితే, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేల్ కన్నులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్ర పెట్టిరి. ఎట్లా మొర్ర పెట్టారు? ఏమని ప్రార్థన చేశారు? దేవా, ఐగుప్తులు 10 అద్భుత కార్యాలు చేశావు అని అన్నారా?
అద్భుత కార్యాలు వెంటనే మర్చిపోతారండి ప్రజలు. కానీ ఈరోజు కూడా అంతే, ఎప్పటికప్పుడు కొత్తగా వాళ్ళ జీవితాలు కార్యాలు చేస్తూ ఉండాలి. నిన్న చేసింది ఈరోజు మర్చిపోతారు, అందుకనే వాళ్ళ గురించి వెంటనే మర్చిపోయిరి. ఎన్నెన్ని కార్యాలు దేవుడు చేశాడు, ప్రపంచంలో ఎవరు జరిగించిన వింత కార్యాలు వారి గురించి, వాళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంది, మీరు ఏర్పరచబడిన జనమని నిరూపించుకోవడానికి దేవుడు జరిగిస్తే వాటన్నిటి మర్చిపోయారు. ఫరో వస్తూ ఉన్నప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది, చుట్టూ అరణ్యం ఉంది. మేము చిక్కుపడిపోయామని భయం వారికి రాగానే ఏమని మొరపెట్టారు? ప్రభువా విడిపించని ప్రార్థన చేశారా? కింద మనం చదివితే 11వ వచనం చూడండి. అంతటి వారు మోషేతో, ఐగుప్తుల సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతావా? మమ్మల్ని ఐగుప్తుల నుంచి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తుల మేము నీతో చెప్పిన మాట ఇదే. చూడండి, రివర్స్ అవుతున్నారు విశ్వాసం. ఏ నాయకుడైనా విశ్వాసుల మీద ఆధారపడి పని చేయకూడదు, ఖచ్చితంగా నష్టపోతాడు, బాధపడతాడు. దేవుని పని దేవుని మీద ఆధారపడి చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే సౌలు. ఎన్నోసార్లు చెప్తాను, తన చుట్టూ వస్తే అందరూ వస్తే యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వస్తే వచ్చిన వాళ్ళు అందరు ఉన్నారా? లేరు, అవకాశవాదులు. ఇటు దొరుకుతట్టు ఇటు దొరుకుతట్టు, అటు దొరుకుతట్టు ఇటు దొరుకుతట్టు దూకేవాళ్ళు. రెండు వైపున పదున్న కత్తులు విశ్వాసులు. ఎటైనా వస్తారు, ఎటైనా తిరుగుతారు. కానీ పాపం అది తెలియక వాళ్ళ మీద ఆధారపడి సౌలు యుద్ధానికి వెళ్తే వాళ్ళు ఎస్కేప్ అవ్వగానే ఏం చేశాడు? భయంతో కాని పని చేశాడు. ఇప్పుడు చూడండి, మేము అక్కడే చెప్పాము, మమ్మల్ని విడిపించిన తర్వాత ఏదైనా జరిగితే ఎట్లా? మా జోలికి రావద్దు, సరే మా కష్టం ఇదే, మా బాధ ఇది, ఇక్కడే ఉంటాం అంటే నువ్వు ఆ రోజు వినలేదు కదా? దేవుడు గొప్ప దేవుడు, విడిపిస్తాడని చెప్పావు, చేశాడు, విడిపించి ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? అసలు మా జోలికి రావద్దని ఆ రోజే చెప్పాం కదా. మరి ఆ రోజు చెప్పిన వాళ్ళు ఎందుకు ఎంటొచ్చారు? మాట మీద నిలబడాలి కదా. కష్టం ఉన్నప్పుడేమో అనుసరిస్తారు, బాధ కలిగితేనేమో దెప్పి పొడుస్తారు. కరెక్ట్ కాదు కదా. నీతో ముందు చెప్పలేదా? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అంటే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు ఇప్పుడు వాళ్ళ ముందు ఒక అసాధ్యమైన కార్యం, ఎర్ర సముద్రము. ఎట్లా మా జీవితం ఎట్లా విడిపించబడాలి? లోకంలో ఉంటే సరిపోయిండేది కదా, అట్లనే ఎలా వాళ్ళ బతికే వాళ్ళం కదా. ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఎటు పోలేక, అది చేయలేక, ఇది చేయలేక, ఇది చేస్తేమో అప్పుడే వాళ్ళ బతుకు అయిపోయింది, అప్పుడే పరిశుద్ధత పోయింది, అప్పుడే నీతి పోయింది. వాళ్ళు అంటారు అలా ఉండలేము, ఇలా చేయలేమని. ఒక సంకటితమైన ఆ పరిస్థితి ఎదుర్కోలేక, దాని నుంచి జయించలేక, దాని నుంచి బయటపడలేక, దాన్ని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకు చాలక చేతగాని ప్రార్థన దైవజన ఎదుట చేశారు. వారిని దైవజన్ని దెప్పిపోర్చడం, మమ్మల్ని చంపడానికి తెచ్చావంటే గొప్ప కార్యము వాళ్ళ ఎదుట దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి వచ్చిన మొదటి కష్టం ఏంటి? ఎదుట ఎర్ర సముద్రం, మళ్ళీ వెనక ఫరో సైన్యం, చుట్టూ అరణ్యం. ఒక చిక్కుబడిపోయినప్పుడు, అసాధ్యమైన పరిస్థితులు, ఇంకెవరు మమ్మల్ని విడిపించలేరు, ఈ రోజుతో మా జీవితం అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో ఆశ్చర్యకరంగా వారి జీవితాల్లో గొప్ప కార్యము జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ముందన్న దేవుడు నిన్ను చిక్కుల్లో పెట్టే దేవుడు కాదు, ఆ చిక్కుల్లో ఒక మార్గాన్ని దేవుడు చేసే దేవుడు. అందుకనే ఆయన మార్గము సముద్రంలో ఉండెనో, అది గుర్తింపబడక ఉండెనో అని రాయబడింది. ఎస్, నీ ముందు మార్గం ఉంది, కానీ ఆ మార్గం కనిపించకుండా సముద్రం ఉన్నప్పుడు నువ్వు దేవుని ఎదుట సాగిలపడగలిగితే, వాస్తవానికి వీళ్ళు ఆ సముద్రాన్ని ఏమైనా చీల్చగలిగారా? వాళ్ళు ఏదన్నది ఏం చేశారు? ఊరుక నిలుచుండి దేవుడు అనుగ్రహించే రక్షణను వారు చూసినట్టుగా మనం చూస్తాం. మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఊరుక నిలబడే ఉండండి చాలండి. మీరు దైవదాసుని అనుసరించండి చాలు. రక్షణ ఊరుక నిలిచి ఉండి చూస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన రక్షణలోకి వచ్చిన తర్వాత కొన్ని అసాధ్యమైన పరిస్థితులు, ఎవరు విడిపించలేరేమో,
ఇక్కడ చిక్కుబడిపోతామేమో, ఇక్కడ బంధించబడిపోతామేమో, ఇక్కడ నాశనం అయిపోతామేమో, లేకుంటే ఆ రోజే ఉంటే బాగుండేది, అక్కడ ఉంటే బాగుండేది, ఇలాంటి ఆలోచనలు వాళ్ళు ఎంతో వేదన గురి చేసినప్పుడు దేవుడు అసాధ్యమైన దాన్ని ఏం చేశాడు? చాలా సింపుల్గా సాధ్యపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతో కూడా నడవడానికి వస్తున్న దేవుడు చేసే కార్యం ఏంటంటే నీ జీవితంలో ముందున్న ఎర్ర సముద్రాన్ని చీల్చగలుగుతాడు. నిన్ను తరుముతున్న ఫరో సైన్యాన్ని కూడా అదే సముద్రంలో ముంచి ఇక అన్నడు కూడా కనిపించకుండా వారిని నాశనం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను భయపడుతున్న భయాలు వాటిని అన్నిటిని కూడా లేకుండా చేసే దేవుడు. అందుకే ఆయన నీతో కూడా నీ మార్గంలో నిన్ను నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడ గొప్ప కార్యము దేవుడు జరిగించాడు. చేశాడా లేదు? అక్కడ మనం చదువుతాం 16వ వచనం. నీవు కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల నడిచిపోదురు. జరిగిందా లేదా? జరిగింది. చూడండి 29వ వచనం చూడండి. 29వ వచనం. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడలలో ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సముద్రంలో ఏం చేసి గోడగా నిలిపేశాడు. ఈ తడిని కాదు, ఆరిన నేలను చేశాడు. ఆరిన నేలలో నువ్వు నడిచిపోతావు. కాబట్టి ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు కష్టము అనుకో మాకు, బాధలు అనుకో మాకు, ఇబ్బంది అనుకో మాకు. ఎస్, వాటి అన్నిటిని కూడా ఏం చేస్తాడు? పక్కకు నెట్టేసి అవి నీకు ఒక మార్గాన్ని ఇచ్చే విధంగా దేవుడు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రైజ్, హల్లెలూయా. ఆయన నియమించిన మార్గంలో ఆయన ఉండినా ఈ లోకము మనకు వ్యతిరేకంగా మారితే ఆ లోకము మధ్యలో నుండి నువ్వు ధైర్యంగా వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీళ్ళు అంటే జనాలకు సాదృశ్యం, జన సమూహము. నీళ్ళ మీద అంటే ప్రకటన గ్రంథంలో నీళ్ళు జనాలను సాదృశ్యం. జనాలని అడ్డుగా ఉన్నారు, అడ్డుబండలుగా ఉన్నారు, శత్రువు నిన్ను తరుముతూ ఉన్నాడు. కానీ ఈ జనాలను చీల్చి వారే నీకు గోడగా అండగా ఉండి నిలబడి నువ్వు ఆరిన నేల నడవడానికి దేవుడు నీకు ముందుగా నడుస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలాడు, హల్లెలూయా. ఆయన నియమించిన త్రోవలోకి నువ్వు వస్తే, ఆ నియమించిన త్రోవలో నువ్వు నిలబడి ఆ నడిపింపుకు ఒప్పుకొని ఆ నడిపింపులో నువ్వు కొనసాగుతూ ఉంటే, ఒకవేళ కష్టం అనే ఎర్ర సముద్రం నీకు వచ్చిన అసాధ్యమైన పరిస్థితి అని అనిపించినా నువ్వు లోబడితే చాలు, ఊరిక నిలబడితే చాలు, నీ పక్షాన ఆయన కార్యము చేసి ఇంకా ఎన్నడూ కూడా వారు నీ దగ్గర రాకుండా శత్రువును ముంచివేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! మార్గం సిద్ధపరిచిన దేవుడు. ఆ నడిపిస్తూ ముందు ఉన్నటువంటి కష్టాలన్నిటిని తీర్చే దేవుడు. ఒకటి, ఎర్ర సముద్రం అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెప్పండి నాతో పాటు, నా జీవితంలో అసాధ్యమైనటువంటి కార్యములను దేవుడు తొలగించి వేసి మార్గాన్ని సిద్ధపరచుటకు నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రేయర్లో, హల్లెలూయా. మీ నమ్మకాన్ని బట్టి దేవుడు మీ జీవితాలు అసాధ్యమైన కార్యాలన్నిటిని కూడా యేసు నామములో సాధ్యపరచును గాక. నమ్ము. అసాధ్యమైన పరిస్థితులను సాధ్యపరిచి నడిపించడానికి ఆయన నీకు త్రోవ చూపించాడు. ఆ త్రోవలు నీతో పాటు నడుస్తున్న. 2 కిందికి వస్తే ఇప్పుడు 14వ అధ్యాయం అయిపోయింది. 15వ అధ్యాయంలోకి రాగానే 15 నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. చాలు, నీళ్లు దొరకలేదు. ఏంటంటే రెండో ఇబ్బంది ఏంటి, కష్టం ఏంటి? ఇప్పుడు పాయలు చేయగానే ఈ 15వ అధ్యాయంలో కీర్తనలు పాడారు. ఏమా పాయలు చేయగానే మొదటి వచనంలో 15:1 ఏం చేశారు? కీర్తనలు ఒక్కడేనా? అబ్బో, ఎంత దేవుని గురించి గానం చేసి ఎంత మాటలు పలికారో ఆ వచనాలు చదివితే అర్థం ఉంది. అయితే 3 రోజులు నడిచేటప్పటికి నీళ్ళు లేవంట. ఇంకా నీళ్ళు లేకపోతే ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు నీళ్ళు ఇవ్వకపోతాడా? నమ్మకం ఉండాలిగా. చెప్పానుగా, విశ్వాసులు
ప్రజలు ఆయన చేసిన ఆశ్చర్యకార్యం వెంటనే మర్చిపోతే ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టినట్టుగా ప్రతిరోజు కార్యం చేస్తూనే ఉండాలి, లేకపోతే దేవుడు కాదు. 3 రోజులు నడవగానే నీళ్ళు లేకపోతే ఏం చేస్తారు? ఇంకా ఏమంటున్నారు? నీళ్లు దొరకలేదు. ఆ ఉన్న నీళ్లు కూడా ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ఇంకేం చేశారు? 24వ వచనం చూడండి. ఏం చేస్తారు? ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా. ఇంకా మొదలవుతుంది. అప్పుడు ఎర్ర సముద్రం వస్తే ఆయనే బాధ్యుడు. ఎందుకంటే అప్పచెప్పాడు కదా దేవుడు, నువ్వు నడిపించాలి అని. అక్కడ ఆయన అన్నారు, ఇప్పటికి వచ్చేటప్పుడు కూడా నీళ్ళు లేవు, ఏం చేయాలి మేము? చూడండి, నీళ్ళు అంటే నేనేం రాసుకున్నానంటే ఇక్కడ మన అవసరతలు. ఫస్ట్ ఏమో అసాధ్యమైన పరిస్థితులు. మన మార్గంలో అసాధ్యమైన పరిస్థితులను సాధ్యపరిచి దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. నీరు అనేది మనకు ప్రాణాధారం. మనం నీళ్ళు తాగుతే బతుకు. అవసరమైన అవసరతలు, మన అవసరతలు అనుకోవచ్చు. అవసరతలను కూడా దేవుడు తీర్చగలిగిన దేవుడు. అంటే ఏంటి? వాళ్ళు నీళ్ళు ఉన్నాయి కానీ తాగడానికి చేదుగా ఉన్నాయి. అవన్నీ కూడా అనుభవించడానికి, ఆస్వాదించడానికి, ఆనందించడానికి సరంగా లేదు. అంటే ఉన్న అవసరతలు, ఆ అవసరతల్లో అవి కొద్దిగా ఉండి సుఖంగా సంతోషంగా బ్రతకడానికి ఉన్నటువంటి చాలినంతగా వారు లేకపోయినప్పుడు మళ్ళీ సనగడం మొదలు పెట్టారు. చూడండి, ఇప్పుడైతే సనగడం మొదలు పెట్టారో ఏం చేశాడు? 23, 25 వచనాల్లో 15వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఏం చేశాడు? దేవుడు మాట్లాడగానే అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడండి. నడిపించే దేవుడు. ఏమి కావాలో అవి ఎరగకుండా నడిపిస్తాడా? మనం నమ్మినప్పుడు కూడా అదే, నేను నమ్మాను, నా అవసరత ఎరిగిన దేవుడు ఏ స్థితిలోనూ సరే నా అవసరతలు తీరుస్తాడని నమ్మకం రావాలి. ఒకవేళ వచ్చిన నీళ్లు చెడ్డగా అక్కడ చేదుగా ఉన్నావేమో, మనం నడిపిస్తున్నప్పుడు అక్కడ ఆ ఒకవేళ చేదైన అనుభవాలను, చేదైన పరిస్థితులు, మనకు నచ్చిన వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? మధురముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనతో కూడా, ఆయన నియమించిన మార్గంలో మనం నడుస్తూ ఉంటే, ఆయన మనతో కూడా ఉండి అసాధ్యమైన పరిస్థితులను తొలగించి వేసి, సాధ్యపరిచి, మార్గాన్ని ఏర్పరిచి, ఆరిన నేల మీద మనం నడిపించి సుఖంగా ఆయన ఆనందిస్తూ స్తుతించే ఉన్నతమైన క్రియలు చేస్తూ ఆయన ఆనందిస్తూ ఉండగలిగిన స్థితిని మనకిస్తాడు. ఒకవేళ మనం కాస్త ముందుకు వెళ్ళగానే మళ్ళీ ఏమవుతాయంటే చేదైన పరిస్థితులు. వెంటనే సనిగారు, కానీ అక్కడ ఒక ఆకును, ఒక చెట్టును వేయగానే నీళ్లు మధురంగా మార్చబడితే మళ్ళీ తాగి ఆనందపడ్డారు. మారాను మధురంగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార అనుభవాన్ని, కష్టాన్ని, బాధను, ఇబ్బందిని, నచ్చని దాన్ని, ఒకవేళ నీకుండిన అవసరతలు చాలకుంటున్న స్థితిలో, సమృద్ధి లేని స్థితిలో, నచ్చని స్థితిలో ఉంటే వాటిని మార్చి ఏం చేస్తాడు? సమృద్ధినిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మార్గంలో ఉన్న వారికి సమృద్ధిలోనికి తీసుకొచ్చే దేవుడు. ఈరోజు నువ్వు చెప్పు, దేవుడు నాకు సమృద్ధినిస్తాడు అనండి. దేవుడు నాకు సమృద్ధినిస్తాడు. మారా జీవితాన్ని మధురంగా మారుస్తాడు. కష్టమైన పరిస్థితిని కూడా నాకు అనుకూలంగా మారుస్తాడు. నమ్మిన వాళ్ళు ఆమేనని చెప్పండి. దేనికి స్తోత్రాలు. మారను. చూడు, మోషే చెప్తున్నాడు మామతో, అయ్యా మేము చాలా కష్టపడ్డాం, ఎర్ర సముద్రం వచ్చింది, దేవుడు దాన్ని పాయలు చేశాడు. మారాలో నీళ్ళు చేదుగా ఉన్నాయి, దేవుడు మధురంగా మార్చాడు. అంతేనా? ఇంకొక మాట చూద్దాం. చూడండి, 16వ అధ్యాయంలోకి వెళ్దాం. 2, 3 వచనాలు. 16వ అధ్యాయం. వండుకొని కుండలు ఎదురు కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావలేదు అని ఇప్పుడు ఏమడుగుతున్నారు? మాంసం గురించి అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ఆహారం కావాలని అడుగుతున్నారు. చూడండి, అంటే వాళ్ళకి ఏం కష్టము? 1 అసాధ్యమైన పరిస్థితులు, 2 అంటే అవసరాలు, తర్వాత ఇప్పుడు ఆకలి అంటే అది ఆర్థిక ఇబ్బందులు అనుకుందాం. ఆకలి, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి మన లోక సంబంధంగా. అంటే కొత్త నిబంధనలో దాన్ని అట్లా అర్థం చేస్తుంది. ఆహారం కావాలని అడిగారు, దేవుడు ఏం చేశాడు? దేవదూతల ఆహారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి కలిగిన ఆహారం ఇచ్చాడు. దాహం వేసింది, దేవుడు నీటినిచ్చాడు. ఆ నీటిని, చేదైన అనుభవాన్ని మధురంగా మార్చాడు. ఇప్పుడు ఆకలి వేసి మేము అక్కడ అట్లా ఉన్నాం, మాకు ఇక్కడ కావాలని పూరేళ్ళని ఇచ్చాడు.
దేవదూతలు తిని ఆహారం ఇచ్చాడు. చూడండి, ఆయన మార్గంలో కష్టాలు ఉన్న ప్రతి కష్టంలో వారు ప్రార్థించినప్పుడు సగినప్పుడు ప్రతిసారి కూడా వారు అవసరత తీరుస్తూనే వచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం ప్రేలుడు, హల్లెలూయా. ఏంటి, మనకు అవసరత తీర్చే దేవుడు, అంతే మాత్రం కాకుండా మన ఆర్థిక ఇబ్బందులన్నిటిని కూడా ఆయన తీర్చే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 16వ అధ్యాయంలో మేము ఎట్లా చావలేదు అని సనిగి గొనిగినప్పుడు ఉదయము లేచేటప్పటికి ఏం చేశారంటే దేవుడు పూరేలనిచ్చాడు, తర్వాత మన్నానిచ్చాడు అని మనం చదువుతాం. ఈ 16వ అధ్యాయంలో అంతా కూడా మన్నానిచ్చాడు, దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు. తర్వాత ఇంకా ఏమి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకా 17వ అధ్యాయంలోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ 17:1-3 చూద్దాం. చూడండి, దాహముతో 17వ అధ్యాయంలోకి వెళ్తే దాహం, నీళ్ళు లేనందున మళ్ళీ ఏడిస్తే అడిగితే అక్కడ బండ నుండి నీటిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. అదే 17వ అధ్యాయం 8వ వచనంలో శత్రువులు వెనక నుండి దాడి చేశారు. 17:8 వచ్చింది. కానీ మోషే చేతులు ఎత్తినప్పుడు వారి నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ మార్గంలో కష్టం ఉంది, ప్రతి కష్టంలో దేవుడు తోడుగా ఉండి వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మీరు పౌలు పట్టబడినప్పుడు అననీయతో చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? ఈ మార్గంలో అతడు ఎన్ని కష్టములు అనుభవించవలనో నేను అతనికి చూపించింది. ఆ మాట ఉందా లేదా? అపోస్తుల కార్యములు ఏమో ఉన్నట్టే అన్నట్టు మీ మొహాలు పెట్టారు, అయిపోయింది. అపోస్తుల కార్యములు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో, ఇంకా ఆ మార్గము 9వ అధ్యాయం మీరు చదివింది, అది 20 అధ్యాయం. ఆ మార్గంలో అతను ఎన్ని శ్రమలు అతను అనుభవించాలో నేను చూపిస్తాను. అంటే ఈ మార్గంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి. అయితే మీరు అర్థం చేసుకోవాలి పాయింట్ ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అవునా కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నియమించిన మార్గంలోకి వచ్చిన వారితో దేవుడు తోడుగా ఉంటాడు. ఆ మార్గంలో దేవుడు ఉండినంత మాత్రం కష్టాలు రావని కాదు, కష్టాలు వస్తాయి. కానీ ప్రతి కష్టములో నుండి దేవుడు వారిని విడిపించి గొప్ప చేస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఆ కాపుదలను మనం అనుభవిస్తూ ఆ రెక్కల నీడ క్రింద సురక్షితంగా దేవుడు నిర్దేశించినటువంటి ప్రదేశానికి మనం వెళ్ళాలి. శత్రు భయం ఉంది, శత్రువులు దాడి చేశారు, కానీ ప్రార్థన ద్వారా చేతులెత్తి దేవుడు జయమిచ్చాడు. ఆకలి దప్పులు ఉన్నాయి, దేవుడు అడిగితే ఆహారం ఇచ్చాడు, నీటిని ఇచ్చాడు. తర్వాత సమస్యలు వచ్చినప్పుడు విడిపించాడు. మారైన స్థితులను దేవుడు అన్ని మధురంగా మార్చాడు. వీటన్నిటిని బట్టి ఆయన నియమించిన మార్గంలో మనము కూడా నడుస్తున్నాం. ఈ సమస్యలన్నిటిలో నిన్ను విడిపించి గొప్ప చేసి నడిపించడానికి నీతో కూడా ఉన్న దేవుడు అని నువ్వు అర్థం చేసుకొని నువ్వు ధైర్యంగా ఉండాలనే ఈ మాట చెప్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలలో వంచండి. దేవుడు నియమించిన త్రోవలో నువ్వు వచ్చావు, తన రక్తం ద్వారా ప్రతిష్ఠించిన మార్గంలోకి. ఒకప్పుడు పాపంలో శాపంతో ఇష్టానుసారంగా బ్రతుకుతున్న నిన్ను ఉచితంగా తన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి ఆయన మార్గంలోకి నిన్ను నడిపించాడు. ఒక మార్గాన్ని నియమించాడు. ఆ మార్గంలో నిన్ను నడవడానికి దేవుడు నీ గొప్ప కృపనిచ్చాడు. ధైర్యంగా ఉండో, ఆ మార్గంలో దేవుడు నీతో కూడా ఉన్నాడు. పగలు మేఘస్తంభంగా నీ మధ్యలో ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు, నీతో నడిపించడానికి దిగి వచ్చాడు. కాబట్టి ఈరోజు నీతో ఉన్న దేవుణ్ణి ధైర్యంగా కలిగి ఉండు. మార్గం తప్పిపోకు. ఏకంగా త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యారు అని చెప్పబడినట్టుగా, నోహు కాలంలో సర్వలోకము చెడిపోయింది అన్నట్టుగా ఈరోజు నీ మార్గంలో చెడగొట్టుకోకుండా ఆయన మార్గంలోకి నిన్ను నడిపించాడు. కాబట్టి ఆ మార్గంలో ఆయన ఆజ్ఞలను నీ ముందు ఉన్న దేవుణ్ణి చూస్తూ ఎలాంటి స్థితినైనా విడిపించగలిగి నీ నడిపించే దేవుడిని నమ్మి విశ్వాసముతో, విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూచుచు ఓపికతో నీ భక్తిని, నీ విశ్వాసాన్ని కొనసాగించు. మార్గంలో నీతో కూడా ఉన్నాడు, త్రోవలో నీతో కూడా ఉన్నాడు. ఆ త్రోవలో ఉన్న కష్టాలన్నిటిని కూడా విడిపించడానికి ఆయన నీతో కూడా ఉన్నాడు. ఎర్ర సముద్రమా పాయలు చేస్తాడు, మారానా మధురంగా మారుస్తాడు, నీళ్ళు లేవా బండ నుండి నీటినిస్తాడు, ఆహారము లేదా
దేవదూతల ఆహారాన్నే ఇస్తాడు. శత్రు సైన్యమా, దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆ మార్గంలో ఈ కష్టంలో అన్నిట్లో కూడా దేవుడు నీకు విడుదలనిస్తాడు. ఎందుకంటే ఆయన నడిపించే దేవుడు, విడిపించే దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండు. ఆ మార్గంలో సురక్షితంగా దేవుని సన్నిధికి చేరుతావు. సురక్షితమైన ప్రదేశానికి మనం వెళ్తాం. ఆ మార్గంలో నువ్వు ఉన్నాం. అవును ప్రభా, ఈ మార్గంలో నన్ను నడిపించు ప్రభా అని హృదయపూర్వకంగా కష్టమైన బాధ అయినా నాతో కూడా ఉన్న దేవుడు నమ్మి నిన్ను అనుసరిస్తానని నిన్ను నీవు ఒక సమర్పణ చేసుకోగలిగితే మంచిది. ఆ మార్గంలో సనిగి గొనిగి నశించిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా విడిపించి దేవుడు నాతో ఉన్నావయ్యా, నడిపించి దేవుడు నాతో కూడా ఉన్నావు తండ్రి అని ధైర్యంగా ఆ మార్గంలో నడుచుటకు నీ హృదయాన్ని లోపరుచుకొని దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వాధికారి, అవునయ్యా, మీరు ఆజ్ఞాపించిన త్రోవను ఆదాము తప్పిపోయాడు కాబట్టి వెళ్ళగొట్టబడ్డాడు. సర్వ మానవాళి తమ మార్గాన్ని చెరుపుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు జలప్రలయం ద్వారా వారిని నాశనం చేశారు. కానీ నీతిమంతుడు నోహును కాపాడి ఒక తరాన్ని మీరు లేపారు అయా. వారైతే వారి మనసాక్షిని బట్టి, మీ ప్రత్యక్షతను బట్టి మీకు లోబడి బ్రతకడం అలవాటు చేసుకున్నారు. కానీ ఒక జనాంగాన్ని మీరు ఏర్పరచుకొని, ఇశ్రాయేలుని ఏర్పరచుకొని నడిపించడానికి మోషేను నియమించుకొని నీ మార్గము తెలియజేశారు, నీ మార్గాన్ని నియమించారు. ఆ మార్గము గుండా సురక్షితంగా బ్రతకడానికి మీరే మధ్యలోకి వచ్చి పగులు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించిన ఆ మార్గంలో కష్టం ఉంది. కానీ ఆ కష్టం అన్నిటిలో విడిపించాడు అని మోషే చెప్పినట్టుగా మేము కూడా మా ప్రజలకు, మా ఎదుట ఉన్నవారికి, అన్నిలకు, ఎవరికైనా మేము మా దేవుడు యెహోవా విడిపించాడు, కష్టమునంతటి నుంచి తప్పించాడని చెప్పగలిగిన ఒక సాక్ష్యం ప్రతి ఒక్కరు నింపండి, ధైర్యం నింపండి. తండ్రి నీకు స్తోత్రం. ఆ త్రోవలో నీ మార్గాన్ని అనుసరిస్తూ నీ చిత్తాన్ని తెలుసుకొని ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరగలిగిన ఉన్నతమైన భాగ్యం, ఆత్మ సంబంధమైన అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను త్రోవ తప్పిపోకుండా, త్రోవ తొలగిపోకుండా, త్రోవ పక్కన పడకుండా, త్రోవలోనే అయా నీతో నడిచే ఉన్నతమైన భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగానే తలలు వంచండి. తలలు వంచిన మనం ఒకప్పుడు మన మార్గాన్ని చెరుపుకొని